గత ప్రభుత్వం గడిచిన 10 ఏళ్లుగా ఏ ఒక్కరికి ఇల్లు కట్టించి ఇవ్వలేదన్నారు మంత్రి పొంగులేటి. ఇందిరమ్మ రాజ్యంలో పేదోడి సొంతింటి కల నెరవేరబోతోందని చెబుతున్నారు. శ్రీరాముని ఆశీస్సులతో భద్రాచలంలో సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించారని, ఇప్పుడు ఇదే జిల్లాలో అశరావుపేట నియోజకవర్గంలోని బెండాలపాడు గ్రామంలో ప్రారంభించడం సంతోషంగా ఉందంటున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. పేదోడు సొంత ఇంటి కళ నెరవేరబోతుంది. దసరా పండుగ ముందే బెండాలపాడును చేరుకుంది. దాదాపుగా దశాబ్దాల కాలం పాటు సొంతింటి కోసం పరితపించిన ప్రజలకు ఇందిరమ్మ ఇళ్ల సాకారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ నెరవేరబోతుంది. మరికొద్ది గంటల్లోనే సీఎం రేవంత్ రెడ్డి రాకబోతున్నారు. దీనికి సంబంధించిన ఎప్పుడు ఏంటి ఎలా జరగబోతుంది కార్యక్రమానికి సంబంధించి గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. అడిగి తెలుసుకుని సార్ చెప్పండి, రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగబోతుంది. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా ఎంతమంది ఇళ్లు పూర్తయ్యాయి, రాష్ట్రంలో ఎలా నిర్మాణాలు కొనసాగుతున్నాయి? ఈ ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని ఈ ఇందిరమ్మ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి పేదవాడి కల నెరవేర్చే దాంట్లో భాగంగా మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు ఇచ్చే దాంట్లో కార్యక్రమంలో భాగంగా ఇప్పటికి సుమారు 3 లక్షల పైచిలకు సుమారు 3,50,000 52,000 ఇళ్లు ఇప్పటికే ఇవ్వటం జరిగింది. దీంట్లో 2,90,000 ఇళ్ల వరకు వివిధ దశల్లో పనులు మొదలయ్యాయి. వీటితో పాటు సుమారుగా ఒక 10,000 ఇళ్లు పైగా రాష్ట్ర వ్యాప్తంగా కంప్లీట్ అయి అన్ని ప్రాంతాల్లో లబ్దిదారులు చేసుకోబోతున్నారు. అంటే రాములూరి సమక్షంలోనే ఇందిరమ్మ పథకాన్ని ప్రారంభించారు. ఇప్పుడు అదే జిల్లాలో ప్రారంభించబోతున్నారు. ఎలా చూడాలి? ఇది యాదృచ్ఛికమా కావాలనే? ఇక్కడ ఏంలే, ఈ ప్రభుత్వం పేదోడి ప్రభుత్వం. పేదోడి కష్టాలు ప్రత్యక్షంగా చూసిన ప్రభుత్వం. గిరిజన ప్రాంతమైన ఈ గిరిజన ప్రాంతంలో చేయాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఆనాడు ఆ రాములూరి దయ కూడా ఈ ఇందిరమ్మ ఇళ్లు ఎక్కడ అభ్యంతరం లేకుండా, ఎక్కడ ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా ఈ కార్యక్రమం జరగాలని మనస్ఫూర్తిగా ఆ రోజు ఆ శాఖ మంత్రిగా రాములూరికి కాళ్లు మొక్కి కోరుకోవటం జరిగింది. ఆ దిశలోనే ఈనాడు ఈ పనులు యుద్ధ ప్రాతిపదిక మీద జరుగుతున్నాయి. బెండాలపాడు గ్రామమే ఎందుకు ఎంచుకున్నారు? బెండాలపాడు గ్రామం ఇది ఒక గిరిజన గ్రామం, చాలా వెనకబడ్డ గ్రామం. ఈ గ్రామంలో అంటే ఏ గ్రామం ఎంచుకున్నా ఎందుకు ఎంచుకోవటానికి లేదు. ప్రతి గ్రామంలో అర్హులైన పేదవాళ్లు చాలా మంది ఉన్నారు. అర్హులైన పేదవాళ్లకు విడతల వారీగా ఇచ్చే కార్యక్రమం చెప్పాం. దాంట్లో భాగంగా మొదటి విడత ఇచ్చాం. తప్పకుండా అన్ని గ్రామాల్లో ముఖ్యమంత్రి గారు నేను వెళ్ళలేం కదా, అందుకే భద్రాచలంలో స్టార్ట్ చేశాం. భద్రాచలంలోనే మధ్యాహ్నం 2 గంటలకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హెలికాప్టర్లో వస్తున్నారు. వచ్చి హెలిప్యాడ్ నుంచి బెండాలపాడు గ్రామం వెళ్లి మళ్ళా మీటింగు పెద్ద ఎత్తున లబ్దిదారులందరూ ఇక్కడ రావడం జరుగుతుంది. వాళ్ళందరినీ ఉద్దేశించి రాష్ట్ర ప్రజలకి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సందేశాన్ని ఇస్తున్నారు. తప్పకుండా పేదవాడి కల నెరవేర్చే ఈ మంచి కార్యక్రమం ఎట్లయితే స్టార్టింగ్ టేకాఫ్ కొద్దిగా లేట్ కావచ్చు కానీ అద్భుతంగా జరుగుతుంది. ఎండ్ కూడా అద్భుతంగా జరుగుతుంది. చూడొచ్చు, మొత్తంగా చూసుకుంటే బెండాలపాడు గ్రామం ఎంచుకోవడానికి ప్రధాన కారణమేమీ లేదు. కానీ ఏజెన్సీ ప్రాంతంలోనే రాములూరి సమక్షంలోనే ఈ పథకాన్ని ప్రారంభించాం కాబట్టి ఈ పథకానికి సంబంధించి కూడా దాదాపు బెండాలపాడు గ్రామంలోనే పండగ వాతావరణం నేపథ్యంలో ఈ పథకాన్ని దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చకచకా పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఎటువంటి అవాంతరాలు లేకుండా సభను సజావుగా నిర్వహిస్తున్నారని కూడా చెప్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే నేరుగా వచ్చి అటు బెండాలపాడు గ్రామంలో ఇళ్లను ప్రారంభించి ఆ తర్వాత ప్రజలను ఉద్దేశించి సభలో మాట్లాడతారు. ఇందిరమ్మ సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేసే విధంగా సభ కొనసాగబోతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ, బెండాలపాడు.